నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రెసెంట్ మనతో పాటు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ గారు ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీరామ్ అండి, చెప్పండి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా సార్, నిజామాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఉన్న నిజామాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఒక దిక్కు ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకొస్తుంది. ఈ ఎన్నికలు ఇందూరే కాదు, యావత్తు భారతదేశంలో నరేంద్ర మోడీ ఒకటే గెలుస్తాడు. ఎవరు పోటీ అనేది లేదు. కేవలం రెండో ప్లేస్ కోసం బీఆర్ఎస్ పార్టీ అయితే రోజు రోజుకు క్షీణిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి కూతురుండే, ఇప్పుడు ఆమె తిహార్ జైల్లో ఉంది. ఇవాళ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి అగోమాచారంగా ఉంది. కాంగ్రెస్ ఎవరిని పెట్టాలా అన్న తర్జన భర్జనలే ఉంది. వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. చివరికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే, ఇందూరు పార్లమెంట్ స్థానంలో క్యాండిడేట్ల కోసం వెతుక్కొని వేరే పార్టీ నాయకులతో ముచ్చట్లు పెట్టే పరిస్థితికి ఏర్చున్నారు వాళ్ళు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు, దేశమంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్ర మంత్రులు అందరూ కూడా 10 పార్టీని వదిలి వస్తున్నారంటే కారణం ఏంటంటే, భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీని మరొక్కసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆశయంతో ప్రజలు ఉన్నారని చెప్పి, రాజకీయ నాయకుడికి ఎట్లాగైతే జ్వరం వస్తే డాక్టర్లకు తెలుస్తుందో, లేదు వరద వస్తున్నప్పుడు మనందరికి కూడా కళ్ళ కనబడుతుందో, అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ వరద అనేది భారతదేశంలో నడుస్తుంది. ఆ సునామీ ముందు వీళ్ళు ఎవరు కూడా తట్టుకోరు. కాబట్టి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కూడా తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు 17కు 10 గెలిచినా ఆశ్చర్యపోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ మా సంస్థానం అనుకునే ఎంఐఎం పార్టీకి కూడా ఇలా చుక్కలు చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశం నరేంద్ర మోడీ మద్దతుగా నిలబడుతుంది. ఈసారి మహిళలు, యువకులు, వయసులో ఉన్నవాళ్ళు అందరూ కూడా, కొత్త ఓటర్స్, పాత ఓటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది వరకు మారుతున్నారు కదా సార్. వీళ్ళందరూ మారేటోళ్ళు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి కోసం అని చెప్పేసి వేరే పార్టీలో మారుతున్నారు అని చెప్పేసి అపోవాలు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ చాలా వరకు. అవి నిజమని చెప్పేసి అనుకోవచ్చా సార్? అలాంటి వారిని ఈ పార్టీలు ఎలా జాయిన్ చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం సార్. బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితికి కారణం కేసీఆర్ గారు. ఆ పార్టీ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీ. కానీ ఉద్యమకారులను వదిలేసి కేవలం ఆయనకు ఎవరైతే జోక్తారో వాళ్ళనే ఆయన అధికారంలో కూర్చోబెట్టుకోవడం, ఎమ్మెల్యేలను స్వరాజ్యంగా వేయడం, ఎమ్మెల్యే చేతిలో రాజ్యం పెట్టేయడం, ఆ శాసనసభ మొత్తం మా నియోజకవర్గం మొత్తం తీసుకుపోయి ఎమ్మెల్యే చేతిలో పెట్టేయడం. ఈ రోజున్న పరిస్థితి కారకుడు కేసీఆరే. ఇవాళ ఎవరైతే ఆ పార్టీలో నుంచి బయటకు వస్తున్నారో, కేవలం ఆస్తులు ఒక తరికి ఉండొచ్చు, ఆస్తులు కావాల్సిన వాళ్ళందరూ అధికార పార్టీలో అవుతున్నారు. కానీ రాజకీయ భవిష్యత్తు కోసం ఉన్న వాళ్ళు కొంతమంది బీజేపీ దిక్కు కూడా చూస్తున్నారు. అలాంటి దాంట్లో మంచోళ్ళ దాంట్లో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేను ఈరోజు ఇది 4 సంవత్సరాల కింద ఢిల్లీలో నేను బీజేపీలో జాయిన్ అయ్యే క్షణంలో చెప్పాను. నేను ఆ రోజు టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అవుతుంది అని చెప్పాను. ఎందుకు కొలాప్స్ అవుతారంటే, కిందిలో ఎప్పుడైతే పునాది గట్టిగా ఉండదో ఆ పార్టీ ఎప్పటికి కూడా నిలబడదు. ఉద్యమంతో ఏర్పడ్డ పార్టీ అనేది ఉద్యమ కాలంలో ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కారణం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసిన మరుక్షణమే ఆ పార్టీ ఖతమైంది.